కాశీకి వెళ్లే తెలుగు వారికి శుభవార్త. కాశీలో తెలుగు భక్తుల కోసం మరో వసతి గృహం అందుబాటులోకి వచ్చింది. గత కొన్ని దశాబ్దాల కాలంగా కాశీకి వెళ్లే తెలుగు వారికి ఉచిత వసతి, భోజనం ఏర్పాట్లను అందజేస్తున్న శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం మరో వసతి గృహాన్ని కొత్తగా ప్రారంభించింది. శ్రీరామ భద్రేంద్ర సరస్వతి చేత స్థాపించబడిన శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం ఇప్పుడు విస్తరించబడింది. అత్యాధునిక వసతులతో, కొత్త హంగులతో నూతన వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వేమూరి వెంకట సుందర శాస్త్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన నూతన వసతి గృహం రానున్న శివరాత్రి రోజు నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. నూతన వసతి గృహాన్ని కుర్తాళం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ప్రారంభించారు. శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమానికి తమకు ఎన్నో ఏళ్లుగా మధురమైన అనుబంధం ఉందని కుర్తాళం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి అన్నారు. మేనేజింగ్ ట్రస్టీ సుందర శాస్త్రి నాన్న వేమూరి శ్రీరామచంద్రమూర్తి గారి సేవలను గుర్తు చేసుకున్నారు. వేమూరి వెంకట సుందర శాస్త్రి ఈ ఆశ్రమ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా గతంలో తాను చాతుర్మ్యాస వ్రతం దీక్ష ఈ ఆశ్రమంలో ఉండి కొనసాగించినట్లు కూడా తెలిపారు. ఆంధ్ర ఆశ్రమం వారు అందిస్తున్న వసతి సౌకర్యాలు, సేవలు అనేక మంది భక్తులు సద్వినియోగం చేసుకుంటూ శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకునే అదృష్టాన్ని పొందుతున్నారని అన్నారు. కాశీ మహాక్షేత్రానికి వచ్చేటువంటి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, ఆంధ్ర రాష్ట్రమనే కాదు, భారతదేశమనే కాదు, వాళ్ళ ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళు కాశీకి వస్తే ఆంధ్రాశ్రమం అది అంతా పరిచితమైంది, ప్రసిద్ధమైంది, సేవా తత్పరమైనటువంటి ఒక మహాసంస్థగా ఆంధ్రులకు కీర్తి తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. సో దాంట్లో అన్ని సౌకర్యాలు ఉండేటట్లుగా చేసి ప్రజలకు ఇక్కడికి రావాలి, ఉంటే బాగుంటుంది అనేటట్లుగా ఎప్పుడు అనిపించేట్లుగా అన్నీ కూడా తీర్చిదిద్దుతూ ఉన్నారు. కాశీలో చేయాలి అనుకుంటే ఆంధ్రాశ్రమంలో ఉండి చేయాలి తెలుగు వాళ్ళు ఎవరైనా సరే. అలా ఈ విధంగా సర్వ సౌకర్య సమన్వితమైనటువంటి ఈ కేంద్రాన్ని నడుపుతూ సంస్కృతి సంప్రదాయాలు కాపాడే ప్రయత్నంగా శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం కృషి చేస్తోందని కాశీ అన్నపూర్ణ మాత ఆలయం ప్రధాన అర్చకులు మహంత శంకరపూరి తెలిపారు. అనేక రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులకు ఎంతగానో సేవలు అందిస్తూ ప్రశంసలు అందుకుంటోందని ప్రశంసించారు. పెద్దవారి ఆశీర్వాద బలం, దైవానుగ్రహంతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆశ్రమ మేనేజింగ్ ట్రస్టీ వేమూరి వెంకట సుందర శాస్త్రి తెలిపారు. యాత్రికుల సౌకర్యార్థం కాలానుగుణంగా అన్ని వసతులతో కూడిన కైలాస భవనం ఏర్పాటు చేయటం, వాటిని స్వామివారి చేతుల మీదుగా ప్రారంభం చేయటం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. రాను యాత్రికుల సంఖ్య ఎక్కువ అవడం వలన ఈ కాశీ కైలాస భవనం ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ కూడా సుమారు 7 సంవత్సరాలు తీసుకుని సుమారు 500 గజాలు ఇది ఉంది. దాని తర్వాత ఇందులో కూడా సుమారు 30 రూములు మనం యాత్రికులకు ఇస్తున్నాము. ఇప్పుడు అంటే ఎవరు ఉండే స్థితిలో లేదు అసలు రూములు కూడా. అందున ఆ బిల్డింగ్ మనం పడగొట్టి ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ మనం కట్టాము. ఒక్కొక్క ఫ్లోర్లో 5 రూములు వచ్చాయి, G+2 వచ్చింది. పైన ఇంకో 2 రూములు ఎక్స్ట్రా వేసాం. మొత్తం 17 రూములు అందులో వచ్చాయి మనకి. ఇప్పుడు వచ్చే రూమ్స్ అన్నీ మనం అటాచ్ బాత్రూమ్ చేసుకుని కొద్ది యాత్రికుల సౌకర్యార్థం డబల్ కాట్లు ఇన్ని వేసి గీజర్ అంతా పెట్టించి యాత్రికులకు సౌకర్యం ఇద్దామని ఈ భవనం నిర్మాణం చేయడం జరిగింది. మన డిసెంబర్ 25న స్వామీజీ మనం భవన నిర్మాణ గృహప్రవేశం చేశాం. మనం మంచి రోజుని మన ఆ రోజు గృహప్రవేశం జరిగింది.